హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి ఫుడ్ డైజెస్ట్ కాక అరగక కడుపు నొప్పి రావడము, అపెండిక్స్ అట్లా రావడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం చాలా డాక్టర్స్ కాడికి వెళ్ళినా కూడా వాళ్ళు చాలామంది చెప్పలేకపోతారు. అది ఏంటంటే మనలో చాలామంది మనం తిన్న వెంటనే స్నానం చేస్తుంటాం. ఇప్పుడు టిఫిన్ తిన్నా ఏదైనా అన్నం తిన్నప్పుడు స్నానం చేస్తాం. చాలామంది మన పురాణాల నుంచి చెప్తున్నారు మనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు, స్నానం చేస్తే మనకే రిస్క్ అనేసి చెప్తుంటారు. అది ఎందుకు అనేసి మనం చెప్తా ఉండండి. మనం తిన్న వెంటనే స్నానం చేస్తే మన డైజెస్ట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. మన అరుగుదల చేసే మిషన్లు బాడీలో డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏమైపోతుంది, అరక మనం ఏదైనా తిన్నప్పుడు బ్లడ్ అనేది అరుగుదల వైపు ఫ్లో అయిపోతుంటుంది డైరెక్ట్గా. అప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, కొంచెం లైట్గా బాడీ హీట్ ప్రొడ్యూస్ అయిపోయి అరుగుదల అయిపోతుంది ప్రయత్నించి బ్లడ్ ఫ్లో అయిపోతుంటుంది అరుగుదల. మనం ఏం చేస్తాం, ఎమ్మడే స్నానం చేయడం వల్ల ఆ బ్లడ్ అనేది కూలింగ్ వస్తుంది, హీట్ ప్రొడ్యూస్ అయ్యేది కాస్త కూల్ అయిపోయి బ్లడ్ రివర్స్ ఫ్లో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, తిన్న ఫుడ్ అంతా అక్కడే ఉంటుంది, అది ఎరగక మనం తినక ఇన్ని జరుగుతుంటాయి. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, మన బాడీ సహకరించలేదు, డైజెస్ట్ కాదు అది. అది లోపలంతా అట్లా పేరకపోయేసి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కడుపు స్టమక్ పెయిన్స్, అపెండిక్స్ ఇలాంటివి వస్తుంటాయి. సో ఇలాంటివి జరగకుండా మనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. అందుకే మన పురాణాల్లో కూడా చెప్తుంటారు మనం ఎప్పుడు కూడా తిన్న వెంటనే స్నానం చేయకూడదు, తిన్న వెంటనే స్నానం చేయకూడదు అనేసి. సో ఈసారి ఎవరైనా తిన్న వెంటనే స్నానం చేస్తుంటే వాళ్ళు చేయొద్దండి, ఎప్పుడు మీకే ఇబ్బంది, రిస్క్ ఉండదు. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు కడుపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.